హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజైతే మనం సత్యనారాయణ స్వామి వ్రతం అయితే చూద్దాము. ఈ కథ కానీ విన్నవారికి కానీ చూసిన వారికి కానీ చాలా పుణ్యం లభిస్తుంది. మొత్తం కథలు 5 ఉంటాయన్నమాట, 5 అధ్యాయాలు మొత్తం కూడా ఈ వీడియోలో ఉన్నాయి. డీటెయిల్డ్గా మీరైతే స్కిప్ చేయకుండా చూడండి, ఖచ్చితంగా పుణ్యం లభిస్తుంది. విన్నవారికి కూడా పుణ్యం లభిస్తుంది. అండ్ మన ఛానల్ అయితే ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్. ఇంకా స్వామివారి వ్రతంలోకి అయితే వెళ్ళిపోదాం మనం. నైమిసారణ్యం అనే ఒక అడవి ఉంది, అక్కడ కానీ మీరు ప్రశాంతంగా చేసుకోవచ్చు అని చెప్పేసి ఆ నైమిసారణ్యం ఆ ఋషులకు రాసి ఇచ్చేశారు. ఇక్కడ చేసుకోండి, ఒక అడవి అనమాట, భయంకరమైన అడవి. అయితే ఈ మొదటి అధ్యాయంలో ఈ నైమిసారణ్యం అడవిలో ఋషులందరూ కూడా తపస్సు చేసుకుంటూ ఉంటారట. తపస్సు చేసుకుంటూ ఉంటే ఒకసారి అందరూ కూడా ఒక చోట చేరి మాట్లాడుకుంటూ ఉన్నారట. ఏమని? స్వామి, నేను ఈ విధంగా రాముల పూజ చేస్తాను, ఒక ఆయన నేను శివుడు తపస్సు చేస్తున్నానని, ఒక ఆయన వెంకటేశ్వర తపస్సు చేస్తున్నానని, ఒక ఆయన విష్ణుమూర్తి తపస్సు చేస్తాను. అంటే వాళ్ళు చేసే పూజల గురించి మాట్లాడుకుంటూ ఇంకా ఎట్లా చేయాలి, తెలియని విషయాలు అనేది తెలుసుకుంటూ ఒకసారి చెట్టు కింద కూర్చొని మాట్లాడుకుంటూ ఉన్నారుగా. ఆ మాట్లాడుకున్న సమయంలో ఒక ఋషి లేచి వాళ్ళ గురువు గారిని అడిగారు. ఏమని? అన్ని బాగానే ఉన్నాయి స్వామి, ప్రజలు పడే కష్టాలు తెలియకపోవటానికి, వాళ్ళు అనుకున్న కోరిక నెరవేరడానికి ఏదైనా తపస్సు కానీ, ఏదైనా వ్రతం కానీ, ఏదైనా పూజ కానీ ఉంటే చెప్పబోయారు స్వామి అని చెప్పనేసి ఒక ఋషి వాళ్ళ గురువు గారిని అడిగాడు. అందులకు వాళ్ళ గురువు గారు ఆ ఋషి చెప్పాక, నీవు చాలా మంచి ప్రశ్న వేశావు. పూర్వము విష్ణుమూర్తిని నాగలవారు ఇదే ప్రశ్న అడిగాడు. విష్ణుమూర్తిని నాగలవారు అడిగాడు, ప్రజల పడే కష్టాలు తెలియకపోవడానికి ఏదైనా పూజకు చెప్పబోయాలి అడిగితే ఆ విష్ణుమూర్తి నాగలవారికి ఏదైతే చెప్పాడో అదే నేను మీకు చెప్తున్నాను అన్నారట. అయితే నాగవారికి నిద్ర వేసే పనే ఉంది తెలుసామా? నాగవారికి ఏంటి పని? అది చెప్పి జుట్టు చుట్టుపోయేది కదా. గట్టిగా ఆయన అపనం చేశారు. ఆయన డ్యూటీ ఏంటంటే లోక సంచారే, లోకాలన్నీ కూడా తిరిగి సమాచారం చేసిపోయేవాడు. భగవంతుడు కూడా ఒక్కొక్క డ్యూటీ ఉంటుందా, ఒక్కొక్క డ్యూటీ ఉంటుంది. దేవుళ్ళకు కూడా సూర్య భగవానికి ఏంటంటే అంతే, మార్నింగ్ టు ఈవినింగ్ టు బాగా అంతే. అదేవిధంగా చంద్రుడి గారు అయితే ప్రశాంతంగా, ఆయన చాలా ప్రశాంతంగా ఉంటాడు. అదేవిధంగా వాయుదేవుడు గాలి ఉన్నాడు, ప్రశాంతం కూడా. ఒకసారి కోపం వచ్చినట్టు ఒక తోడు తడతాడు, చెట్లని కూడా కింద పడిపోవడం, ఇల్లు జరుగుతుంది. అదేవిధంగా గంగాదేవి, ఆమె నీళ్లు, ఆమె కూడా ప్రశాంతంగా ఉంటుంది, అలలాగా, సముద్రం అలలాగా. ఒకసారి ఆమె కూడా కోపం వచ్చిందంటే ఒకసారి చుట్టూ వచ్చేస్తుంది. అంటే అవన్నీ కూడా మన ఒంట్లో ఉన్నాయి. ఏ విధంగా దేవుడికి అవతారాలు ఉన్నాయో ఆ అవతారాలు అన్నీ కూడా మన ఒంట్లో కూడా ఉన్నాయి. ప్రశాంతత ఉంది, కోపం ఉంది, పట్టడం ఉంది, అన్నీ ఉన్నాయి. కాబట్టి ఆ విధంగా ఈ నాలుగవ డ్యూటీ ఏంటంటే లోక సంచారి, లోకాలన్నీ కూడా తిరిగి, సప్తలోకాలన్నీ కూడా తిరిగి విషయాలన్నీ కూడా తీసుకురావడమే ఆయన డ్యూటీ అది. అందుకని ఒకసారి నారాయణ అన్ని లోకాలు కూడా తిరుగుతూ భూలోకంలోకి వచ్చారు నారదుల వారు. వచ్చేప్పటికి ఇక్కడ భూలోకంలో ప్రజలందరూ కూడా అనేక కష్టాలు పడుతున్నారు. ఏ విధంగా అంటే అతి భయంకరమైన ఎండలు కాస్తున్నాయి. ఆ ఎండలకు బావులు ఎండిపోయినాయి, గుంటలు ఎండిపోయినాయి, చెరువులు ఎండిపోయినాయి, తినడానికి తిండి లేదు, తాగేదానికి నీళ్ళు లేవు, పశువులకి మేత లేదు. ఇటువంటి కరువు కాటకాల సమయంలో నాగవారు భూలోకంలోకి వచ్చారు నారాయణ అనుకుంటూ. ఆ వచ్చేటప్పటికి ప్రజలందరినీ కూడా చూసి చాలా బాధపడ్డారట. ఎందుకని? వీళ్ళకి ఈ కష్టాలు ఏ విధంగా తొలగిపోవాలి, ప్రజలకు ఈ కష్టాలు ఏ విధంగా తొలగిపోవాలి అని బాధపడతారు. ఎందుకంటే ఆయనకు వరాలు ఇచ్చే శక్తి లేదు నారదుల వారికి. ఆ శక్తి లేదు నారదుల వారికి. నల్లారికే బయట ఆ విధంగా శక్తి లేదు కాబట్టి అందుకే ఒకసారి టీవీలో కూడా యాడ్ వస్తుంటుంది. ఏంటో తెలుసా? భగవంతునికి భక్తునికి అనుసంధానమైంది అంబికా దర్బార్ భక్తి. అక్కడే భగవంతునికి భక్తునికి మధ్యలో భారదేవుడు అంటే నారదుల వారు. గుళ్ళో అయితే పూజారి, భగవంతునికి మధ్యలో భారదేవుడు పూజారి. అదేవిధంగా నారదుల వారేమో ఆయన కూడా. కాబట్టి ఆయన వారద కాబట్టి ఆయనకు శక్తి ఇచ్చే వరాలు లేదు కాబట్టి బాధపడుతూ ఆయన ఏం చేశారంటే భూలోకం వదిలిపెట్టి విష్ణులోకంలోకి వెళ్ళారు నారదుల వారు నారాయణ. ఆ విష్ణులోకంలో వెళ్ళినప్పుడు విష్ణుమూర్తి ఏ విధంగా ఉన్నాడంటే చతుర్భుజుడు, 4 చేతులు కలవాడు, శంఖము, చక్రము, గద, పద్మం ఇవన్నీ కూడా అలంకరించుకొని లక్ష్మీ సమేతుండే అంటే పక్కన భార్యను కూర్చోబెట్టుకొని బంగారు సింహాసనం కూర్చున్నాక అక్కడ భగవంతుడు వచ్చాడు కాబట్టి
ఎక్కడెక్కడ రాధాగా చెప్పకంగా ఇప్పుడు ఎమ్మెల్యే గారు వచ్చారంటే ఎక్కడెక్కడ వచ్చేస్తారు, ఎక్కడెక్కడ వచ్చారు. ఆయన ఇక్కడ రాజు అన్నారు. ఎవరైతే ఈ ఆ ఆనందంలో ఏదో కూడా కాసేపు పాల్పంచుకుని తర్వాత స్వామి దగ్గరికి వెళ్ళి నాటున్నారు. ముందుగా సాష్టాంగ నమస్కారం చేశారు. సాష్టాంగ నమస్కారం అంటే తెలుసా? అనుకోని అన్నం పెట్టారు మగవాళ్ళు. ఆడవాళ్ళు అయితే మోకాళ్ళ మీద ఈ జగ అనేది భూమికి తగలకుండా నమస్కారం ఆడవాళ్ళు. మగవాళ్ళు అయితే సాష్టాంగ నమస్కారం చేయకుండా అంత టైం మాట్లాడుతున్నారు. స్వామి ఒట్టు గుడిగాని కనిపిస్తే హాయ్ రామ హాయ్ శివ బాగున్నావా బాయ్ బాయ్ చెప్పేసుకోవాలి. నువ్వు బాగున్నావయ్యా, ఆయన బాగున్నాడు. టైం లేదు, అన్నం పెట్టేది ఆడి అన్నం పెట్టే టైం లేదు, బిజీ షెడ్యూల్. కాబట్టి ఆ విధంగా సాష్టాంగ నమస్కారం చేశారు నారదులు. చేసిన తర్వాత అక్కడ విష్ణుమూర్తి ఏమయ్యా నారదులు అన్ని లోకాల కూడా తిరిగి వస్తున్నావు కదా, అందరూ బాగున్నారా, ప్రజలంతా క్షేమంగా ఉన్నారని చెప్పి అడిగితే నీకేమయ్యా బంగారు కూర్చొని రంభ ఓరవసి మేనగా నాట్యం చేసుకుంటే నువ్వు బ్రహ్మాండంగా కూర్చొని ఉన్నారు ఇక్కడ సత్యశీలకుండా ఆ భూలోకంలో వాళ్ళు చూడమయ్యా మళ్ళా మాడిపోతుంది అల్లాడిపోతున్నారు. వాళ్ళకి ఆ కష్టాలు తిరిగిపోవడానికి ఏదన్నా పూజ ఉంటే ఏదన్నా వ్రతం ఉంటే చెప్పబోయా నేను పోయి వాళ్ళకి చెప్తానని చెప్పాడు నాలుగు వారు. అందులో దానికి సంతోషపడి నీవు ప్రజలకు సంబంధించిన విషయం అడిగావు కాబట్టి దీనికి శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి ఉంది. ఆ వ్రతాన్ని ఎవరైతే భక్తి అతి ముఖ్యమైన ఎక్కడ గుడికి పోయినా ఎక్కడ పూజ చేసుకున్నా భక్తి శ్రద్ధలతోటి ఎవరైతే చేస్తారో ఏకాగ్రతతో ఎవరైతే చేస్తారో వాళ్ళ మనసులో అనుకున్న కోరిక నెరవేరుతుంది చెప్పాట. ఈ వ్రతాన్ని చేసేవాళ్ళు సూచి అయి చెప్పారంటే ఉతికిన బట్టి ఎందుకు చెప్పానంటే ఇది వరకు మన తల్లిదండ్రులు మన మీ తల్లిదండ్రులు మన తాతోళ్ళు వాళ్ళు కూడా ఏం చేసేవాళ్ళు అంటే సంక్రాంతి పండుగ వచ్చిందంటే అందరికి తలా ఒక జత 2 జతలు పట్టు పచ్చ చీరలు కట్టుకుంటే పొట్టి చీరలు కట్టుకుని వచ్చారు మన ఇంకోటి కూడా ఏంటంటే ఇప్పుడు పెళ్లికి వచ్చిన వాళ్ళు పెళ్లి కూతురేమో 2 చీరలు కట్టింది, వీళ్ళు 4 చీరలు కడతారు. ఆ విధంగా డెవలప్ అయిపోయింది. పర్వాలేదు ఉతికిన బట్ట కట్టుకుని శుచి స్వామి దగ్గరికి వచ్చి ముందుగా ప్రమాణం చేయండి. ఈ రోజు నేను వ్రతం చేయాలని పెట్టాను స్వామి, ఎటువంటి ఆటంకం లేకుండా. ఆటంకాలు ఉంటుంది ఆటంకం కావచ్చు ఏదన్నా కానీ అనుకూలించేటట్టు మాకు చూడవయ్యా. సంకల్పం మాది, బాధ్యత అనేది. మేము సంకల్పిస్తున్నాం వ్రతం చేస్తామని, ఆ ప్రమాణం చేస్తున్నాం కాబట్టి బాధ్యత నీది అని చెప్పేసి ముందు ప్రమాణం చేసిన తర్వాత ఆ పూజా స్థలాన్ని గోమయముతో తీయాలి. గోమయము అంటే గోవు పేడ, ఆవు పేడ, గోవు పేడ, గోవు పేడ సరే ఆవు పేడతో అడగమన్నారు. మనం ఏం చేసామంటే రాత్రి గో పంచేసాం, ఆవు పేడ ఉంది, ఆవు పేడ అయితే ఇక్కడ ఆవు పేడతో అడగమయ్యా అని చెప్పంటే ఏమంటారన్నా 5 రంగుల చోళంతో ముగ్గులు పెట్టమన్నాడు. ఇది వరకు వ్రతం చేసేవాళ్ళు ఏం చేసేవాళ్ళంటే ఒక పేరుతో పసుపు పోసి బొట్లు పెట్టేవాళ్ళు. అదే ఆయన సింహాసనం, అదే సింహాసనం చేసి ఆయన పెట్టేవాళ్ళు. ఇప్పుడు ఏంటంటే అలంకార బ్రహ్మాండ మండపాలు వచ్చాయి కాబట్టి 5 రంగుల చోళంతో ముగ్గులు పెట్టేసి తర్వాత దాని మీద బియ్యం పోయమన్నారు. ఆసనం మీద సింహాసనం మీద బియ్యం పోయమన్నారు. ఆ బియ్యం పోసి బియ్యం మీద కలిసి పెట్టుకున్నారు. ఆ కలిసి వెండిది కానీ రాగి కానీ ఇతర కానీ బంగారం కానీ మట్టిదైనా కలిసి అక్కడ పెట్టమన్నారు. గోవిందనం పనికిరాదు, భగవంతుడు చేసే దాంట్లో గోవిందనం అనేది పనికిరాదు. అక్కడే చూపిస్తాము భగవంతుడు చేసే దాంట్లో చూపిస్తాం. ఎందుకంటే ఉదాహరణ చెప్తాను, పెళ్లి చేసే కళ్యాణ మండపానికి మానవ పద్ధతి చూద్దాం. దేవుడికి గుడ్డ రాసినప్పుడు 3 గుడ్డలు తెస్తాము. దేవుడి కాబట్టి లోటుతనం మనకి లేకుండా మనస్ఫూర్తిగా మన శక్తి పొంది కలశాన్ని ఏర్పాటు చేస్తున్నారు. ఆ కలశం ఏర్పాటు చేసి ముందుగా వినాయకుడు పూజ చేయాలి. ఏ పూజ చేయాలన్నా ముందు చేయాల్సిన వినాయకంతో అంటేనే ఆ స్వామి వాళ్ళు పలుకుతారు. ఈయన దాటి ఆ మంత్రం అవతల ఇవ్వదు. ముందు ఈయన లేపాలి, గణపతి లేపితేనే ఆయన పంపిస్తాడు. ఇంక పోవాలి, లేకుంటే ఇక్కడ చేపేస్తాడు. ఆ మంత్రాలు ఏం పోలేదు. అందుకని ముందు గణపతి, ఎందుకంటే తల్లిదండ్రులు పూజ చేశారు కాబట్టి అది స్థలం ఉంది.
అందుకని ఆయనకి మొదటి ప్రాధాన్యత అనేది ఇచ్చారు పూజలో. కాబట్టి ముందు గణపతి పూజ చేయాలి, తర్వాత నవగ్రహ మండపాలను పూజ చేయాలి. వీళ్ళెవరు స్వామి, వీళ్ళకి అవసరమా అంటే మనం ఏ విధంగా బంధువులు పిలుచుకొని వ్రతం చేస్తున్నామో ఆ భగవంతుని యొక్క బంధువులు ఎవరంటే నవగ్రహ హస్తదిక్పాలకులు, పైనుండే సూర్యుడు చంద్రుడు అని చెప్పాం. వాళ్ళందరూ కూడా ఆయన బంధువులు. వాళ్ళందరినీ కూడా ఇక్కడ ఆవాహన చేయాలి. ఆవాహన చేసిన తర్వాత అందరినీ పిలిచాం, భోజనం అందరినీ చుట్టాలను పిలిచావు. ఏం చేస్తావు? మధ్యాహ్నం అందరినీ క్యాటరింగ్ పెట్టేసి భోజనాలు పెట్టమా. అదే విధంగా ఖర్జూర పండు నైవేద్యం పెట్టాం వాళ్ళకి. పసుపు కొమ్మేమో శుభానికి సూచన. మన ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఒక గ్రహం గురించి చెప్పాం. ఆత్మపీడోపశాంతి, మన పీడోపశాంతి, జ్ఞాన పీడోపశాంతి, ఇవన్నీ అవన్నీ కూడా మాకు ఎటువంటి ఇబ్బంది లేకుండా నిర్వేక్షణ కాపాడవాలని చెప్పేసి పసుపు కొమ్ము శుభానికి సూచన పెట్టేసాము. తర్వాత ఆయనకి ఏమిస్తాం? భోజనం అయిన తర్వాత మనం ఏమిస్తాం? గురించి దానికి పుల్ల గురించి పుల్ల కంపల్సరీ. అందరికి పుచ్చుకోవాలి. తిన్న తర్వాత పుల్ల పుచ్చేసి దానికి మళ్ళీ గుర్చి ఇస్తారు. అదేవిధంగా ఆయన కూడా ఈ దక్షిణ రాబోదాన్ని చేసి మన శక్తి కొద్ది పూజా కార్యక్రమాన్ని పూర్తి చేశాం. చేసే ముందుగా లక్ష్మీదేవిని, ఆ స్వామి వారిని ఆవాహన చేయాలి. ఆడవాళ్ళని ఎందుకు పిలవాలి ముందుగా అంటే ఈ సృష్టికర్తలు ఆడవాళ్ళు కాబట్టి. సృష్టి ఆడవాళ్ళు లేకపోతే సృష్టి అనేది లేదని అమ్మవారి పూజ చేయాలి. అయితే ఆ అమ్మవారి వారి పంచామృతాలతో అభిషేకం చేయాలి. ఎందుకంటే దేవుడి పేరు కూడా ఏమిటంటే సీతారాములు అని ఉంటాయి, పార్వతి పరమేశ్వరులు అని ఉంటాయి, లక్ష్మీ వెంకటేశ్వర స్వామి అని ఉంటాయి, రాధాకృష్ణులు అని ఉంటాయి. అంతేగాని కృష్ణ రాధాములు, సీతారాములు, కృష్ణ రామ సీతారాములు. కాబట్టి సృష్టి కూడా అట్టే వచ్చింది పేరు కూడా. ముందుగా ఆడ మనిషికి పూజ చేయాలి, తర్వాత ఆ స్వామికి పూజ చేయాలి, తర్వాత స్వామికి పూజ చేయాలి. ఈ విధంగా శాస్త్రంగా చేసి ఆ స్వామి వారిని పంచామృతాలతో అభిషేకం చేసి అక్కడ పెట్టి అమ్మవారికి పూజ చేసి తర్వాత ఆ పూజ ఎవరైతే భక్తి శ్రద్ధతో చేస్తారో వాళ్ళకి నెరవేర్తారు. ఈ వ్రతం చేసే వాళ్ళు గోధుమ నూక లేక బియ్యం నూక, చక్కెర లేక బెల్లము, ఆవు పాలు, పెరుగు, సేరు బావు లెక్కన ప్రసాదం తయారు చేసి స్వామి వారికి మంగళ వాయిద్యాలతో నైవేద్యాలతో ఎవరైతే చేస్తారో వాళ్ళు అనుకున్న కోరికలు. ఈ వ్రతాన్ని ఎప్పుడైనా మనం శుభకార్యం జరిగి ఇదివరకు ఏంటంటే రాజులు ప్రతి సంవత్సరం కూడా చేసేవాళ్ళు. ఒక నది ఒడ్డున ఆ రాజ్యం అంతా కూడా సుభిక్షంగా ఉండాలని, ఆ రాజ్యంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఆనందంగా పాడి పంటలతో తొలతూగుతూ ఉండాలని ప్రతి సంవత్సరం కూడా ఆ నది ఒడ్డున వ్రతం చేసేవాళ్ళు రాజులు. అయితే ప్రతి సంవత్సరం చేసేదానికి శక్తి లేకపోయినా కూడా మన ఇల్లు కట్టుకున్నప్పుడు కానీ, పత్తిళ్ళు కట్టుకున్నప్పుడు కానీ, మన ఇంట్లో వివాహం జరిగినప్పుడు కానీ ఎప్పుడైనా సరే ఈ వ్రతాన్ని ఆచరించవచ్చు అని చెప్పడం జరిగింది. ఇది ప్రథమార్థం సమాప్త. అక్షతరేంటి అన్నం పెట్టుకోండి. భజన చేయలేవు.
ఆచరించారా అదేదన్నా ఉంటే మనకు సవిస్తారని చెప్పబోయే స్వామి చెప్పిన అడిగారు అది చెప్తున్నారు. పూర్వకాలంలో కాశీ నగరంలో ఒక బ్రాహ్మడు ఉన్నాడు. ఆ బ్రాహ్మడు పుట్టినప్పటి నుంచి కూడా అమిత దరిద్రంతో ఉండి ఆ గ్రామంలోనే భిక్షాటం చేసుకొని వచ్చిన బియ్యంతోనే అన్నం వండుకుంటూ కాలం గడుపుతున్నాడు, సంసారం గడుపుతున్నాడు. ప్రతిరోజు భిక్షా చేయటం ఆ విధంగా వచ్చిన బియ్యంతోనూ డబ్బులతోనూ అన్నం వండుకొని కూరగాయలు కొనుక్కొని తింటూ కాలం గడుపుతున్నాడు. ఈ విధంగా ప్రతిరోజు జరుగుతూ ఉంటే భగవంతుడు బ్రాహ్మణ ప్రియుడు. బ్రాహ్మణుడు అంటే భగవంతుడికి ఇష్టమాట. ఎందుకంటే ఆ భగవంతుడికి సేవ చేసేది గుళ్ళో కానీ ఎక్కడైనా సరే సేవ చేసేది భగవంతుడే కాబట్టి ఈ విధంగా భిక్షాటం చేయడం చూసి ఒక ముసలి వేషం వేసుకుని వచ్చాక భగవంతుడు వచ్చి ఆ బ్రాహ్మణుడి దగ్గరికి వచ్చి, ఓ బ్రాహ్మణ, నీవు చూడటానికి వేద మంత్రాలు నేర్చుకున్నావయ్యా, ఎందుకు ఈ భిక్షాటం చేస్తున్నావు అని చెప్పి అడిగాక అప్పుడు ఏం చెప్పాడు తెలుసా? అయ్యా, నా తల్లిదండ్రులు పోతూ పోతూ నాకు ఈ గ్రామం అప్పచెప్పేశారు, ఈ గ్రామాన్ని అప్పచెప్పారు నాకు. కాబట్టి ఈ ఎక్కువ కాలం నేను ఎక్కువగా తిరగలేను కదా అంటున్నాను. కాబట్టి ఎక్కువ కాలం నేను తిరగలేను కదా, నాకు ఈ దరిద్రం పోయేదానికి ఎంత ఉపాయం అంటే చెప్పబోయా స్వామి అని చెప్పేసి అడిగితే దానికి చెప్పాక, నీవు భక్తి శ్రద్ధలతోటి శ్రీ వీర వెంకట సత్యనారాయణ వ్రతం చేసినట్లయితే నీ దరిద్రం పోతుందని చెప్పాక ఆయన సరే అనుకున్నాడు. ఇంటికి వెళ్ళాడు, తన భార్యకి చెప్పేశాడు. తన శక్తి కొద్ది ఆ రోజు గ్రామంలోకి వెళితే భిక్షాటంలో బాగా ఎక్కువ ద్రవ్యం వచ్చింది, ఎక్కువ డబ్బులు వచ్చాయి. ఇక ఆలోచించకూడదు అనుకున్నాడు. ఇద్దరు కూడా కలిసి భార్య భర్తలు మనలు అందరూ కలిసి ఈ వ్రతాన్ని దేదీప్యమానంగా చేశాడు భగవంతుడు. చేసినంత వల్ల భగవంతుడు సంతుష్టుడై ఆ బ్రాహ్మణి యొక్క దరిద్రంతా పోగొట్టి బ్రతికినంత కాలం కూడా సుఖంగా సంతోషంగా పిల్ల పాపలు మనములు మరణాలను లక్షణంగా చూసి అంత్యమున మోక్షానికి పొందడం జరిగింది బ్రాహ్మణుడు. అయితే మళ్ళీ అడిగాక ఋషుడు, ఆ బ్రాహ్మణుడు వ్రతం చేశాడు, ఇంకెవరన్నా చేశారా అని అడిగితే ఒక చెట్టు ఉన్నట ఒక కట్టెలు అమ్ముకునే వ్యాపారుడు పోతూ ఉన్నాడు. పోతూ ఉంటే ఇక్కడ ఏదో చాలా మంది కూర్చొని ఉన్నారు, ఏదో మనం కూడా బాగా ఆకలి అవుతుంది, పోయి చూద్దామని చెప్పేసి లోపలికి వచ్చాక వచ్చి ఈ బ్రాహ్మణుడు చేసే పూజా విధానం అంతా కూడా సవిస్తారంగా చూశాక చూసిన తర్వాత అడిగాక, ఓ బ్రాహ్మణ, ఓ స్వామి, ఎందుకు ఈ వ్రతం చేస్తున్నావు ఇంటికి వచ్చి పెట్టి అని చెప్పంటే, అయ్యా నేను దరిద్రంతో ఉన్నాను, ఒక ముసలాయన వ్రతం చేయమన్నాడు, ఈ వ్రతం చేశాను, ఈ రోజు దరిద్రం పోయి నేను లక్షణంగా ఉన్నాను, అందుకే ప్రతి సంవత్సరం కూడా వదలకుండా ఈ వ్రతం ఆచరిస్తూ ఉన్నానని చెప్పాక సరే అని చెప్పి ఆయన చేతి ప్రసాదం తీసుకున్నాడు. కట్టు వ్యాపారి ఇంటికి వెళ్ళిపోయినాడు. ఇంటికి వెళ్ళిపోయి తన భార్యకి చెప్పాడు, ఈ విధంగా దరిద్రం పోవడానికి ఆ వ్రతంగా చేసినట్లయితే వ్రతం దరిద్రం పోవడం కదా, కాబట్టి మనం కూడా వ్రతం చేద్దామని చెప్పి అనుకోని భార్య కూడా వాళ్ళు తెల్లవారిన తర్వాత స్వామి దగ్గరికి వెళ్ళి ప్రమాణం చేశారట. ఆ తెల్లవారిన తర్వాత ఆ భార్య బిడ్డలు కూడా మాట్లాడుకున్నారు, మనం ఈ రోజు వ్యాపారం ఎంతైతే జరుగుతుందో కట్టెల వ్యాపారం అంత ఆ శక్తి కొద్ది నేను బంధువులు కూడా పెంచుకొని ఈ వ్రతం చేస్తానని చెప్పేసి ఎప్పుడైతే దండం పెట్టుకొని ఆ గ్రామంలోకి వెళితే ఆ రోజు ఆ గ్రామంలో బాగా ఎక్కువ వ్రతాలు జరుగుతున్నాయి, ఎక్కువ పెళ్లిళ్ళు జరుగుతూ ఉన్నాయి. అందువల్ల ఈ కట్టెలకు బాగా డిమాండ్ ఎక్కువైపోయింది, అందుకని వ్యాపారం బాగా జరిగింది. ఇక ఆలస్యం చేయకూడదు అనుకున్నారు. వెంటనే ఆలస్యం చేయకూడదు అనుకుని బాగా వ్యాపారం జరిగింది. ఆ వచ్చిన డబ్బులతోటి స్వామి వారికి ఆ సామాన్లు కూడా కొన్నారు, కొనేసి బంధువులు కూడా తెచ్చుకున్నాడు. ఇదే దివ్యమానంగా ఆ వ్రతాన్ని ఆచరించాడు ఆ కట్టెల వ్యాపారం కూడా. ఆ భగవంతుడు సంతోషపడేసి ఆయన ప్రతిగంట కాలం కూడా సుఖంగా సంతోషంగా ఉండేసి ఆ కట్టెల వ్యాపారి కూడా దరిద్రం పొందుకొని సంతోషంగా ఉన్నాడు. కొంచెం మనం మోక్షాన్ని పొందడం జరిగింది. అది ఈ రెండో కథలో రాముడు వ్రతం చేశాడు, కట్టెల వ్యాపారం వ్రతం చేశారు. ఇద్దరు కూడా ప్రతి సంవత్సరం చేసుకుంటూ లక్షణంగా ఉండేసి అంత్యమున మోక్షాన్ని పొందడం జరిగింది. ఇది విద్యాచరణ మొత్తం అక్షరం చెప్తుంది.
మళ్ళీ ఋషులు అడిగాక రెండో కథలో ఎవరో ఇంకెవరైనా చేశారని అడిగాక అందుకు చెప్తున్నాడు. పూర్వకాలంలో తుంగధ్వజుడు అనే ఒక రాజుగాడు. ఆయన యొక్క భార్య చాలా సౌందర్యవతి, చాలా గుణవతి. ఆ భార్యవతులిద్దరు కూడా ప్రతిరోజు అనేక దేవస్థానాలు వేసి విశేషంగా దాన ధర్మాలు చేస్తూ, అది అన్నదానం కానీ, వస్త్రదానం కానీ, ధాన్యదానం కానీ, ఏదైతే అన్నదానాలు చేసుకుంటూ ఆ రాజ్యాన్ని ధర్మ పరిపాలన చేస్తూ ఉన్నట్ట. ఎవరికి కష్టం వచ్చినట్టు కూడా తన బిడ్డకు వచ్చిన భావించి ఆ ధర్మరాజ్యంగా పరిపాలిస్తూ ఉన్నాడు రాజ్యాన్ని. అయితే వాళ్ళు ప్రతి సంవత్సరం కూడా రాజ్యం అంతా కూడా సుభిక్షంగా ఉండాలని ఆయన ఒక భద్రశీల నదీ తీరం ప్రతి సంవత్సరం వ్రతం చేస్తారట. ఈ వ్రతం చేస్తూ ప్రతి సంవత్సరం కూడా చేసుకుంటూ పిల్ల పాపల మనవుల్లో మనవరాలకు లక్షణంగా ఉండేసి అంచెమన మోక్షాన్ని పొందడం జరిగింది రాజుగారు. అయితే మళ్ళీ అడిగారు ఋషులు, ఆ రాజుగారు చేశారు బాగానే, ఇంకెవరైనా చేశారని అయితే ఆ రాజుగారు వ్రతం చేసిన సమయంలో ఒక పడవలో కూడా ఒక వ్యాపారి పోతూ ఉన్నాడు. పోతూ ఇక్కడ ఏదో చాలా మంది కూర్చోన్నారు, బాగా ఆకలి అవుతుందని చెప్పేసి పడవని అక్కడ ఆపి ఈ రాజుగారి దగ్గరికి వచ్చి అక్కడ పూజ చేసిన ఈ రాజుగారు వ్రతం చేసిన తర్వాత తీర్థ ప్రసాదం తీసుకున్న తర్వాత అడిగాక, ఓ రాజా ఎందుకు ఇంత ఖర్చు పెట్టి ఇందా ఇదంతా అని చెప్పంటే అప్పుడు ఏం చెప్పాడు తెలుసా, అయ్యా నాకు సంతానం లేదు, ఈ వ్రతం చేస్తే సంతానం కలుగుతుందని ఒక పెద్ద అని చెప్పాడు. ఈ వ్రతం చేశాను, సంతానం కలిగింది, ఈ రోజు మనవళ్ళు మనవరాత్రులు లక్షణంగా ఉన్నాను అని చెప్పాట. సరే తీర్థ ప్రసాదం తీసుకుని తన వ్యాపారానికి వెళ్ళిపోయినాడు. వ్యాపారం అంతా పూర్తి చేసుకుని ఇంటికి వెళ్ళాడు. ఇంటికి వెళ్ళిన తర్వాత తన భార్య అయిన లీలావతితో చెప్పాట, ఏమని, ఈ విధంగా సంతాన పాలసము ఆ వ్రతంగా చేస్తే సంతానం కలుగుతుంది కదా, కాబట్టి మనకు కూడా సంతానం లేదు కదా, కాబట్టి ఆ స్వామి దగ్గరికి ప్రమాణం చేద్దామని చెప్పని ఆ ఇద్దరు వెళ్ళి భగవంతుడి దగ్గరికి ప్రమాణం చేశారు. ఏమని, స్వామి నేను ఈ సంవత్సరం ముందు ఒక మిద్దె, వచ్చే సంవత్సరం 5 మిద్దెల కంటే మళ్ళీ వ్రతం చేస్తాను. నీకు ఎన్ని కావాలా? 5 మిద్దెలు 4 కొన్నా కూడా చేయను, 5 కొంటే అని దండం పెట్టున్నారు. వీళ్ళు కాదు వాళ్ళిద్దరు ఏం దండం పెట్టారు, మా దాని సంతానం కలిగితే నీకు వ్రతం చేస్తా ఉన్నారు. బాబా ఆయన కురిగిస్తే పడిన రకం ఆయన నాకు ఇంకొక రకం పెరిగిందిలే అని తలాస్తని నియమించారు. వాళ్ళిద్దరిని కూడా భార్య కూడా ఇద్దరు దీవించడం వల్ల ఒక రోజు రాత్రి సుఖించి నవమాసమును మోసి ఒక అమ్మాయిని ప్రసవించింది లీలావతి. అమ్మాయి మంచి కళాకాంతితో ముచ్చటగా ముద్దుగా ఉందట, అందుకని కళావతి అని పేరు పెట్టుకున్నారు. అమ్మాయికి అల్లారు ముద్దుగా పెంచుకుంటూ ఉంటే అప్పుడు భర్త అడిగాడు, భార్య అడిగింది, ఏమడిగింది, స్వామి మనకి సంతానం కలిగితే వ్రతం చేద్దామని కదా, కాబట్టి మనకి సంతానం కలిగింది కదా, ఆ వ్రతం చేద్దాము అని చెప్పి అడిగితే అప్పుడు ఏమన్నాడు భర్త, మనకి పుట్టింది ఎవరు,
అమ్మాయిని కొట్టాడు. ఆడపిల్ల ఏ పిల్ల? ఆడపిల్ల ఏ పిల్ల పుట్టింది? ఆడపిల్ల పుట్టింది. కాబట్టి రేపు ఆడపిల్ల పెళ్లి మనమే చేయాలి. అప్పుడు ఖర్చు అవుతుంది. ఇప్పుడు వ్రతం చేస్తే ఇదో ఖర్చు అవుతుంది. ఎందుకు ఇన్ని ఖర్చులు ఎందుకులే, పెళ్ళప్పుడే వ్రతం చేద్దామని పెట్టేశారు. ఆ పక్కన పెట్టేటప్పటికి ఆయన చూస్తా ఉన్నాడు, సరే పెళ్లికి చేస్తా ఉన్నారు కదా అని చెప్పి మళ్ళీ పోస్ట్ పోన్ చేసి ఆయన కూడా చూస్తున్నాడు. ఈ విధంగా కొంతకాలం జరిగింది. ఈ అమ్మాయిని అల్లారుముద్దుగా పెంచుకుంటున్నారు. ఈయన వ్యాపారానికి వెళ్తున్నాడు, వస్తూ ఉన్నాడు. కొంతకాలం జరిగిన తర్వాత అమ్మాయి పెళ్లి రానే వచ్చింది. వచ్చిన తర్వాత ఒక భార్య భర్తతో కూడా మాట్లాడుకొని మన అమ్మాయికి సరిపోయిన వరుణ్ తీసుకురా అని చెప్పేసి ఒక దోతను పంపించారు పట్టణంలోకి. దోత అంటే ఇప్పుడు మన పెళ్లిన సేవ అంటున్నాం, అప్పుడు దోత అనేవాళ్ళు. మాట పెళ్లిన సేవ బాగుంది. కాబట్టి ఆ విధంగా ఆయన వెళ్ళాడు. దోత వెళ్ళాడు, అన్ని పట్టణంగా దిగాడు. ఈ అమ్మాయికి సరిపోయిన వరుణ్ తీసుకొచ్చాడు. ఈడు తోడు చిలక గోరికలాగా మచ్చగా ఉన్నారు. కాశీ దేవుడు అనుకున్నారు. ఆకాశంలో పందులు వేశారు. కాశీ నుంచి రామేశ్వరం కూడా బంధువులు పిలుచుకున్నాడు. మహావైభవంగా ఆనందంగా వివాహం జరిపించాడు. ఆయన సంతోషపడుతున్నాడు. వివాహం అయిపోయి నా వ్రతం చేస్తానులే, నా టైం నాకు తగ్గి టైం దగ్గరికి వచ్చిందని. ఆ టైం లేదు, పాడు ఆయన మర్చిపోయింది. ఈ విధంగా మరుసటి రోజు అనుకున్నాడు, పాపం నిన్నే కదా పెళ్ళింది, ఆ వచ్చే డబ్బులు లెక్కేసుకుంటున్నాడు అనుకున్నాడు. ఒక రోజు రెండో రోజు చూశాడు. రెండో రోజు కూడా ఇంక చేయలే. నేను వచ్చిన విధి సామాన్లు లెక్కేసుకుంటున్నాడు. మూడో రోజు గిఫ్ట్ చూసుకుంటున్నాడు అనుకున్నాడు. 3 లేదు, 4 లేదు, నెల లేదు, సంవత్సరం అయిపోయినా ఆయన సంగతి మర్చిపోయినారు వీళ్ళు. అప్పుడు ఆయన పాపం వచ్చింది. భగవంతుడికి సంతానం కలిగితే వ్రతం చేస్తామని చేయలేదు, పెళ్లి చేస్తామని పెళ్లి చేయలేదు అని కష్టం వచ్చినాక శపించాడు. ఎప్పుడైతే శపించాడో ఆ రోజు నుంచి మనకు కష్టాలు మొదలైనవి. ఒకే రోజులో కష్టాలు ఏ విధంగా అయినాయి అంటే, ఈ అల్లుడు కూడా వీళ్ళింటికే వచ్చున్నాడు. కాబట్టి వీళ్ళింట్లో తింటున్నాడు, ఒకే కూతురు కదా. కాబట్టి ఇలాంటి అల్లుడు అయిపోయినాడు. అల్లుడు అయిపోయేటప్పటికి కొంతకాలానికి మామగారు ఏం చెప్పారంటే, అయ్యా నేను కూడా ఎక్కువ కాలం జరగలేను కదా, ఆ వ్యాపారం ఏదో నీకు కూడా నేర్పిస్తాను రాబోయే అని చెప్పనేసి, ఆ వ్యాపారం నీకు రాబోయే నేర్పిస్తాను రాబోయే అని చెప్పేసి అల్లుడు కూడా తీసుకొని వ్యాపారానికి వెళ్ళిపోయారు. ఆ మామాళ్ళు ఇద్దరు వ్యాపారానికి వెళ్ళిపోయినారు. ఇంటి దగ్గర ఉన్నారు, తండ్రి కూతురు ఉన్నారు. వీళ్ళు మామాళ్ళు వ్యాపారానికి వెళ్ళిపోయి రక్తసానుకూలం అంటే పట్టణానికి వెళ్ళారు. మనం ఇక్కడైతే వ్యాపారం బాగా చేసుకోవచ్చు, మనకు ఆదాయం బాగా వస్తాయని చెప్పి అనుకొని రక్తసానుకూలానికి పోయేసి తెల్లవారిన తర్వాత మనం వ్యాపారం చేసుకుందాం, రాత్రి పొడగానే మనం చేయాల్సింది. అందుకని అక్కడ ఒక సత్రంలో పనుకొని ఆయన నిద్రపోయినారట. నిద్రపోయి తెల్లవారి చేద్దాం వ్యాపారం. అయితే ఆ రక్తసానుకూలానికి పెద్ద ఎవరంటే రాజు అన్నమాట. ఆయన చంద్రకేతు మహారాజు. ఆయన ఆ చంద్రకేతు మహారాజు ఆయన పెద్ద, ఆ ఊరి ప్రెసిడెంట్ ఆయన. కాబట్టి ఆ రోజు చంద్రకేతు మహారాజు గారింట్లో తగలబడ్డారు. రాజుగారింట్లో తగలబడ్డారు. రాజుగారి తగలబడితే ఏముంటాయి? కాబట్టి రాజుగారింట్లో తగలబడితే ఏముంటాయి? బంగారం, వజ్ర వైడూర్యాలన్నీ ఉంటాయి. అయితే మన ఇంట్లో తగలబడితే బంగారం తీసుకొని మన కాళ్ళకి దండం పెట్టుకుంటాం. కాబట్టి ఆ విధంగా రాజధానిలో తగలబడేసి ఆ మధ్య కూడా వజ్ర వైద్యురానికి మూట కట్టుకొని దొంగలు పరిగెత్తారట. పరిగెత్తే రాజుగారు లేచి చూసి రాజుగొడవ పంపించాడు. దొంగలు పడిపోతే ఆ రోజు పక్కన పెట్టేసి ఆ పక్కన పెట్టేసి తప్ప అదే ఇబ్బంది. ఈ రాజభటులు పంపించారట, ఆ దొంగలు పట్టుకోండి. ఆ రాజభటులు వీళ్ళు దొరుకుతున్నారు దొంగలు. ఈ దొంగలు పరిగెత్తి మామాలుడు ఎక్కడైతే సత్రంలో పట్టుకున్నారో ఈ దొంగిలించిన మూటలన్నీ కూడా అక్కడ పడేసి ఈ దొంగలు మాయమైపోయినారు. ఈ రాజభటులు వచ్చారు, ఈ మామాలుడే దొంగలదా, మన సొమ్ము ఏదో దగ్గర ఉంది చెప్పేసి మామాలను కూడా తన్నుకుంటూ ఈడ్చుకుంటూ రాజసభ తీసుకెళ్లారు. రాజసభ తీసుకెళ్లి రాజుగారు చెప్పారు, రాజా మన సొమ్ము దొరికింది, దొంగలు దొరికారు, విచారించి తనకి శిక్ష ఏం చెప్పని అడిగితే, అయ్యా మన సొమ్ము ఆర్థిక ఉంది కదా, వాళ్ళు విచారించేది ఉంది, ఎస్పై కఠినంగా శిక్షించమన్నాడు. ఆ విధంగా అక్కడ మామాలు కూడా జైలు పాలైపోయినారు. ఇంటి దగ్గర ఎవరున్నారు? తల్లి కూతున్నారు. వీళ్ళ పరిస్థితి ఉందంటే ఈ పోయిన వాళ్ళు వ్యాపారాలు పోయినవాడు మామాలుడు
రోజులు అయిపోయినాయి, నెలలు అయిపోయినాయి, సంవత్సరాలు అయిపోయినాయి. ఎప్పుడైతే ఫోన్లో అప్పుడైతే పోయినోళ్ళు వస్తేనే వచ్చినట్టు, పోయినోళ్ళు తిరిగి వస్తేనే వచ్చినట్టు. ఇప్పుడు మొత్తం అమెరికా నుంచి బయలుదేరినా కూడా ఇంటికి వచ్చిందాక ఫోన్ మాట్లాడచ్చు. ఆయన ఎన్నింటి తిరిగాడు అవునా. కాబట్టి ఆ విధంగా రాకపోయేటప్పటికి ఈ తల్లి కూడా దిగులు పడిపోయింది. ఏది ఇంకా మా భర్త మాకు రాలేదే అని చెప్పి దిగులు పడిపోయి ఇంట్లో సామాన్లు కూడా నిండుకున్నాయి, తినడానికి కూడా ఏమి లేదు. అప్పుడు చెప్పిందట తల్లి, అమ్మా నువ్వు గ్రామంలో పోయేసి భిక్షాటం చేసుకుని వస్తేనే మనం ఇంట్లో తిని బతకగలం, ఇంకా ఇంట్లో ఏమీ లేవు, అన్ని నిండుకున్నాయి అని అంటే ఆ కూతురు ప్రతిరోజు కూడా గ్రామంలో పోయేసి భిక్షాటం చేసుకుని 5వ తేదీ అయిపోయిందమ్మా విస్తరణకు రెడీ వేస్తున్నారు. విస్తరణకు రెడీ కాబట్టి ఆ విధంగా ఇక్కడ కూడా ఇక తినడానికి కూడా ఏమి లేదని చెప్తే ఆ కూతురు ప్రతిరోజు భిక్షాటం కోసం పోయి వచ్చిన బియ్యంతోనే అన్నం వండుకొని కాలం జరుపుతున్నారు తల్లి కూతురు. ఈ విధంగా జరుగుతుంటే ఒకరోజు ఆ అమ్మాయి బాగా పొద్దుపోయింది భిక్షాటం కోసం పోయి వచ్చేప్పటికి అప్పుడు తల్లి వచ్చిందట, ఏమా రోజు పెద్దవాడు వస్తాను కదా, ఈ రోజు ఇంటికి ఇంత పొద్దుపోయింది అని అడిగితే అమ్మ చెప్పిందట, నేను ఏ తప్పు చేయలేదమ్మా, నేను ఒక బ్రాహ్మణ ఇంటికి వెళ్ళాను భిక్షాటం కోసం, అక్కడ ఈ వేదవంతుల సత్యనారాయణ సంవత్సరం జరుగుతుంది, ఆ తీర్థ ప్రసాదం తీసుకొని వచ్చాడమ్మా, అందుకు ఆలస్యమైంది అని చెప్పగానే అప్పుడు ఆమెకి తెలిగిందన్న ఏమని, మనకి నీ కష్టాలు రావడానికి కారణము భగవంతుడితో అబద్ధాలు ఆడాం, ఏమని సంతానం కలిగితే పని చేస్తాను, ఎప్పుడు చేయలే, నీ పెళ్లి చేస్తామో నీ పెళ్లి కూడా చేయలే, అందుకే ఈ కష్టాలు చెప్పి అనుకొని ఆ తల్లి కూతురు ఇద్దరు పరిగెత్తుకుని వెళ్ళి స్వామికి తిరిగి ప్రమాణం చేశారు. స్వామి ఏమి భిక్షాటం చేస్తాం, మాకు ఎంతైతే ద్రవ్యం వస్తుందో మా శక్తి కొద్ది బంధువులు కూడా తీసుకొని మేము వ్రతం చేస్తాము అని చెప్పేసి స్వామికి ప్రమాణకం చేశారు. ఎప్పుడైతే ప్రమాణకం చేశారో భగవంతుడు ఏం చేశారంటే అక్కడ కలవపోయిన రాజుగారికి, నీవు మామాలను కూడా అనవసరంగా బంధించున్నావు, వాళ్ళు వ్యాపారం కోసం వచ్చిన వాళ్ళు మాత్రమే దొంగలు కాదు, వాళ్ళని కానీ రేపు పొద్దునే వదిలిపెట్టకపోతే నీకు సర్వనాశనం చేస్తామని చెప్పారు. అందులో ఆయన ఉనికి లేచి తెల్లవారి సభకు వచ్చి కళ వృత్తాంతం అంతా కూడా సభలో చెప్పాడు. ఈ విధంగా రాజు కళ వచ్చిందని చెప్పి చెప్తే ఆ రాజభటులు కూడా ఏమన్నారంటే, నిజమే రాజుగారు, వాళ్ళు నిజంగా దొంగలు కానట్టే ఉంది, మనం ఎన్ని చిత్రహింసలు పెట్టినా కూడా మేము దొంగలు కాదు వ్యాపారం అంటున్నారు, కాబట్టి వాళ్ళు దొంగలు కాదు నిర్ధారించుకొని నామాలు కూడా తీసుకురమ్మన్నారు. ఆ తీసుకొస్తుంటే భయపడిపోతున్నారు, ఇంకా ఇంకా పెద్ద శిక్ష వేయడానికి మమ్మల్ని తీసుకొస్తున్నారు. వాళ్ళు చెప్పే మాటలు ఇప్పుడు మనం చెప్పేది వాళ్ళకి ఏం అర్థం కాదు కదా, ఏం అర్థం కాదు, అది అర్థం కాదు. అట్లనే నేను చెప్పే మాటకి ఎవరికి అర్థం కాలేదు, ఇంకా పెద్ద శిక్ష వేయడానికి తీసుకుంటున్నారు చెప్పి భయపడిపోయినట్టు నామాలు ఆ సభకు తీసుకొచ్చి రాజుగారు చెప్పారు, మీకు కష్టాలు రావడానికి కారణం భగవంతుడి శాపము, నిజమైన మీరు బుద్ధి తెచ్చుకొని ఎప్పుడు కూడా అబద్ధం ఆడద్దు, అది నీతి దీంట్లో, ఎప్పుడు కూడా అబద్ధం ఆడద్దు అని చెప్పి వాళ్ళ ధనం వాళ్ళకి ఇచ్చి ఇక్కడైనా బుద్ధి తెచ్చుకొని జాగ్రత్తగా ఇప్పుడు వెళ్ళండి అనేసి ఆ పడవలో మామాలు కూడా వస్తూ ఉన్నారు. ఇది సిద్ధార్థ సమాప్త నక్షత్రం భజంత్రిగా ఆ డోరి
దగ్గర సెలవు తీసుకున్నారు. మనం ఎప్పుడు కూడా అబద్ధం ఆడకూడదు అనుకొని ఆ పడవలో మనం బయలుదేరి ఇంటికి వస్తూ ఉన్నాం. వస్తూ ఉంటే అనేక పుణ్య నదుల్లో అనేక నదులు వస్తున్నాయి దారిలో. ఆ నదుల్లో స్నానాలు చేసుకుంటూ అనేక దేవస్థానాలు పోయేసి విశేషంగా దాన ధర్మాలు చేసుకుంటూ ఎవరికి వాళ్ళ శక్తి దాన ధర్మాలు చేసుకుంటూ వాళ్ళు తిరిగి వస్తూ ఉన్నారట. వస్తూ ఉంటే కొంత దూరం వచ్చేప్పుడు బాగా చీకటి పడిపోయింది, దారి కనిపించలేదండి. మామగారు రాత్రి ఇక్కడే పడుకొని మళ్ళీ తెల్లవారు మన గ్రామానికి బయలుదేరుతాం అనుకొని ఆ నది ఒడ్డున పడుకొని నిద్రపోయి తెల్లవారి కాలు కుర్చాలు తెచ్చుకుంటున్నారు, బయలుదేరడానికి. ఆ కాల కుర్చాలు తెచ్చుకున్న సమయంలో భగవంతుడు ఏం చేశారంటే మళ్ళా ఒక చిన్న పరీక్ష పెడతాం ఆయనకి. ఆ అబద్ధం చెప్తారా ఇంకా కర్మ ఉందా పోయిందా అని చెప్పేసి ఒక చిన్న పరీక్ష పెడతామని ముసలి వేషం వేసుకుని వచ్చాక భగవంతుడు ఎట్లా వస్తాడు? నేరుగా వస్తే మనం చూడగలమా? సూర్య భగవానుడు కానీ వాయుదేవుడు గణం ఎవరైనా చూడగలరు? ఎవ్వరు చూడలేరు. వాళ్ళ అంశ మాత్రమే మనం చూడగలిగేది. అందుకే మన ఇంట్లో కూడా ఆడవాళ్ళు బాగా పనున్నప్పుడు వస్తారు, భిక్షాంతి ముసలాయన ఎవరో వస్తారు, బాగా పనున్నప్పుడు వస్తారు. ఏం చెప్తారు? అంటే పర్వాలేదు, పనులు కనిపించదా, పని చేసుకుంటుందా, సీరియల్ చూసేటప్పుడు బాగా అన్నం మార్చేటప్పుడు. కాబట్టి ఆ విధంగా ఇక్కడ కూడా ముసలి వేషం వేసుకొని వచ్చాక వచ్చి ఓ వయసులారా పడవలో ఏముంది అని అడిగారు. ఆ పడవలో ఏముంది నీకు ఎందుకు పోవాయా అన్నారు. నేను దొంగ కాదు రేవయా అడుగుతున్నాను, ఏముంది ఆ పడవలో? ఆ పడవలో ఆకులు కామలు తప్ప లేవు పోవాయా కథాస్తనే ఇస్తాడు పుస్తకాలు అనేసి ఆయన పాటకు ఆయన వెళ్ళిపోయినాడు. వెళ్ళిపోయిన తర్వాత బాగా బరువుగా నీళ్ళలో మునిగి ఉన్న పడవ పైకి తేలింది. ఎప్పుడైతే తేలిందో మామాలు పరిగెత్తుకుంటే పడవలో చూస్తే వాళ్ళ ధనమంతా మాయమైపోయి ఏమైపోయింది? ఆకులు కొమ్మలు. వాళ్ళకి దేవుడు లేవు ఆకులు కొమ్మలు కథాస్తున్నాడు కాబట్టి ఆకులు కొమ్మలు అయిపోయినారు, మూర్చిపడిపోయినారు. కొంతసేపటికి దెబ్బలు లేచి మామగారు ఇందాక వచ్చిన ఎదుగుదామని చెప్పి నేను వెళ్ళేటప్పటికి ఒక మహావృక్షం కింద కూర్చొని చప్పటి చేసుకుంటాను. మహాయోగి అని అలా చాలా అబద్ధాలు ఇప్పటికే మేము ఎప్పుడు కూడా మా జన్మలో ఆడము అని చెప్పేసి చెప్పిన తర్వాత వాళ్ళ ధనం వాళ్ళకి చెప్పిన తర్వాత మామూలు కూడా వస్తూ ఉంటే అనేక నదులు స్నానాలు చేసుకుంటూ దేవస్థానాలకు పోయి విశ్లేషణ దాతర్మాలు చేసుకుంటూ వాళ్ళ గ్రామానికి తిరిగి వస్తూ ఉన్నారు. వాళ్ళ గ్రామం దగ్గరకు వచ్చేసారు. దగ్గరకు వచ్చిన తర్వాత అప్పుడు మామూలు ఏమనుకున్నారు తెలుసా? మనం గ్రామం వదిలిపెట్టి వెళ్ళిపోయి చాలా సంవత్సరాలు అయిపోయింది. అది కాక చాలా ఇబ్బందులు పడ్డాం, జైలు పాలైపోయినాం, చాలా ఇబ్బందులు పడ్డాం. కాబట్టి ఇంటికన్నా ఒక దూతను చెప్పనిస్తే, ఒక పెద్ద మనిషి చెప్పనిస్తే ఆ తల్లి కూతురు వచ్చి మనలో మంగళ మేళాలతోటి హారతలు ఇచ్చేసి ఇంటికి తీసుకెళ్తారు శుభంగా అని చెప్పని ఒక దూతను ఇంటికి పంపించారు ముందుగా. ఆ దూత ఇంటికి వెళ్ళేటప్పటికి తల్లి కూతురు ఏం చేస్తున్నారు? స్వామి వారి పూజ చేస్తున్నారు. ప్రసాదం ఇచ్చే ఆలస్యం వచ్చింది కదా, ఆ రోజు ఆమె వెళ్ళింది కదా, వ్రతం చేయలేదని ఆ వ్రతం చేస్తున్నారు కదా తల్లి కూతురు. చేస్తున్న సమయంలో ఈ దూత వెళ్ళి చెప్పాడు ఏమని? ఈ విధంగా మామూలు కూడా నది పెట్టుకొచ్చున్నారమ్మా, మిమ్మల్ని అర్జెంటుగా రమ్మంటున్నారు అని చెప్పగానే తల్లి తహతహలాడిపోతుందట వ్రతం చూడాలని. ఎందుకో తెలుసా? ఏం కూడా అంతే కదా, అంతే కదా. ఎందుకంటే అదే ఎందుకో చెప్తాను గారు. ఎందుకో తెలుసా? ఎవరికైనా సరే 2 సార్లు పెళ్లి చేస్తారట తెలుసా? 2 సార్లు పెళ్లి చేస్తారు, అందరికి కాదు కొంతమంది. ఎందుకు తెలుసా? ఒకటేమో మామూలుగా పెళ్లి చేసేది ఒకటి, బాల్య వివాహమే, బాల్యం కాదు, బాల్య వివాహం, బాల్యం తీసేసి. కాబట్టి ఎందుకంటే 60 సంవత్సరాల తర్వాత షష్ఠి పూర్తి చేస్తారు. ఎందుకంటే అప్పటిదాకా వాళ్ళు బిడ్డల కోసం కలిగిస్తారు. బిడ్డల కోసం ఎందుకు చెప్తారు? వెళ్ళిన తర్వాత 2-3 ఏళ్ళు మహాప్రేమగా ఉంటారన్న భార్యవతి ఇద్దరు కూడా. అస్సలు నేనే మంచిగా పాట పాడుకుంటూ ఉంటారు 2 సంవత్సరాలు 3 ఏళ్ళు. ఒక బిడ్డ పుట్టిన తర్వాత ఆ తల్లికి బిడ్డ మీద ప్రేమ అయిపోతున్నట్టు భర్త మీద తగ్గుతున్నట్టు. అప్పటిదాకా భర్త ఆఫీస్కి రాగానే నీకు ఇక మంచినీళ్ళు తెలుస్తుంది. బిడ్డ పుట్టిన తర్వాత మంచినీళ్ళే అంటే ఆ నిర్ణయం ఉంచుకొని తాగాయా అని టైం వచ్చేసి అంటే కొద్దిగా దూరం అయిపోతుంది. తర్వాత కొద్దిగా ఆ బిడ్డను పెంచుకునే దాన్ని కొద్దిగా దూరం అవుతారు. తర్వాత ఇంకొక బిడ్డ పుట్టారనుకో అసలు ఇంకా ప్రేమ ఇంకా దూరం అవుతారు. ఈ విధంగా ఇద్దరు బిడ్డలు పుట్టిన తర్వాత అప్పుడు భర్తకు కూడా బాధ్యత అనేది పెరుగుతుంది. ఏంటి? ఆయన పాల డబ్బాలు లేకపోతే ఆయన మొత్తం కష్టపడి డ్యూటీ చేయాలి.
చేసి సంపాదించుకు రావాలి. తర్వాత ఆయన చదువుల కోసం కష్టపడాలి. చదువులన్నీ అయిపోయిన తర్వాత మళ్ళీ ఏంది ఉద్యోగాలు. చదువు అయిపోయిన తర్వాత మళ్ళీ ఉద్యోగాలు. ఆ ఉద్యోగాల కోసం కష్టపడాలి. ఆ ఉద్యోగాల్లో ఎవరికాలు పట్టుకుంటాడో గడ్డాలు పట్టుకుని మళ్ళీ ఉద్యోగం తెప్పిస్తాడు. ఉద్యోగం అయిపోయిన తర్వాత మళ్ళీ ఎందుక నెక్స్ట్ పెళ్ళి. నెక్స్ట్ అదే కదా, పెళ్లి కోసం ఎవరెక్కడ దిగుతారు, పెళ్లి చేస్తారు. పెళ్లి చేసిన తర్వాత వాళ్ళిద్దరు ఏం చేస్తారు, హానిమూన్ అదే బెంగళూరు చెన్నై ఉద్యోగాలు కనుక వాళ్ళు వెళ్ళిపోతారు. వదిలిపెట్టి సరే అని చెప్పి వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళకి అక్కడ ఒక బిడ్డ పడతారు. బెంగళూరులో ఎక్కడో బిడ్డ పడతారు. ఆ బిడ్డ పుట్టాలంటే బిడ్డను ఎవరు చూడాలి, వాళ్ళ ఆఫీసు బాగుగా తీర్పు జైలు దగ్గర పడేస్తారు. ఈ తల్లి అమ్మ నాయనమ్మ ఈయన కోసం మళ్ళీ ఆ ఫ్రెండ్ మళ్ళీ బాగా మనవాళ్ళ మీద ఆ మనవాళ్ళ కొద్దిగా ఎదిగేటప్పటికి ఆయన బాక్స్ తయారు చేసి డ్యూటీ బాక్స్ తయారు చేసి బ్యాంకు తీసుకొని బస్సు ఎక్కించేవాళ్ళు. ఇది వీళ్ళ డ్యూటీ. ఆ విధంగా వాళ్ళు కలిసి వెళ్ళిపోతున్నారు. అయితే అందుకే షష్ఠి పూర్తి చేస్తారు. అప్పుడు అనుకుంటారు 40 ఏళ్ళు వచ్చిన తర్వాత మరి ఇప్పుడు దాకా మనము వయసు అంతా అయిపోయింది, వయసు అంతా నీళ్ళ కోసమే రాకపోసాము, మన ఇద్దరం ప్రేమగా ఉన్నది ఒక రోజన్నా ఉన్నామా అని చెప్పి ఇప్పుడు ఆలోచించుకొని ఆ బిడ్డలు కొంతమంది ఏం చేస్తారంటే షష్ఠి పూర్తి అని చేస్తారు. షష్ఠి పూర్తి అని చేసి ఆ భార్యాభర్తల దగ్గర 10 ఏళ్ళు 20 ఏళ్ళు 30 ఏళ్ళు ప్రేమగా ఉంటే విజయపెట్టుకోవాలి. వాళ్ళ బాధ్యత బిడ్డల యొక్క బాధ్యత. అని కొంతమంది ఏం చేస్తారు తెలుసా, ఏం చేస్తారు, అమ్మ నీకు నాన్న నాకు మర్చిపోతారు. అన్నదమ్ములు ఏం చేస్తారు, అమ్మ అయితే ఇంకొక జాకెట్ చేస్తుంది, నాన్న చేయాలి. దాని దగ్గర మళ్ళీ గొడవ పడతారు. మళ్ళీ గొడవ పడితే అప్పుడు మళ్ళీ పంచుకుంటారు. 6 నెలలు మీకు 6 నెలలు వాళ్ళు విడగొడతారు. అది చాలా పాపం. అది మానవుడు మహాపాపం. వాళ్ళిద్దరిని ప్రేమగా ఉంచాల్సింది 2 సంవత్సరాలు కూడా. అదే మన బాధ్యత అని అనేసి చెప్తాను. కాబట్టి అట్లనే ఇక్కడ కూడా ఈ తల్లికి ఏంటంటే తన భర్త మీద ప్రేమ ఎక్కువైపోయింది, నా భర్తను చూడాలి త్వరగా అని చెప్పనేసి ఆ పూజ నువ్వు చేసుకోరామని చెప్పనేసి ఆమె పరిగెత్తుకు వెళ్ళింది తల్లి. ఈ కూతురు కూడా ఏంటంటే నా భర్తను చూసి నేను చాలా సంవత్సరాలు అయిపోయింది కదా అని చెప్పి తప్పుడు అనిపించింది, గంటలు వేసింది, గబగబా అన్నం పెట్టుకుంది. ఇద్దరు పరిగెత్తుకుంటూ వెళ్ళారు. ఎప్పుడైతే తల్లి కూతురు పరిగెత్తుకుంటూ వెళ్ళారో ఆ నది ఒడ్డుకు వచ్చారో మామాలు ఒకసారి నీళ్ళలో మునిగిపోయినారు. నీళ్ళలో మునిగిపోతే తల్లి ఏం చేస్తుందంటే నా భర్త చనిపోయాడు, ఇది నేను ఎందుకు, నేను కూడా చనిపోదామని చెప్పేసి, ఎందుకంటే సతీ సహగమనము ఇదివరకు ఉండేది. భర్త చనిపోతే భార్య కూడా చనిపోయింది ఇదివరకు. కాబట్టి ఆ నీళ్ళలో దోగపోయిందట. ఆ నీళ్ళలో దోగపోతే అప్పుడు ఒక ముసలాయన వచ్చి ఎందుకమ్మా ఆత్మ చేసుకోవాలనుకుంటున్నామంటే, అవునయ్యా మేమేం పాపం చేస్తాం, వ్రతం కూడా చేశాం కదా, ఈ విధంగా మళ్ళీ పాపకాలం ఏంది అని చెప్పి అడిగితే, అమ్మా మీరు వ్రతం చేశారు కానీ స్వామి వారు తీర్థ ప్రసాదాలు తీసుకోకుండా మధ్యలోనే వచ్చేసారు. ఆ తీర్థ ప్రసాదానికి ఇచ్చారు విలువ. కాబట్టి ఈ తీర్థ ప్రసాదాలు తీసుకోలేదు, అందుకే ఈ కష్టం వచ్చింది అన్న తర్వాత తల్లి కూతురు ఇంటికి పరిగెత్తుకుంటూ వెళ్ళి స్వామి వారి తీర్థ ప్రసాదాలు ఎప్పుడైతే తీసుకుని ఇచ్చారో అప్పుడు మామాలు కూడా లక్షణంగా ఉన్నారు. ఇక మనం ఎప్పుడు కూడా ఎవరితో అబద్ధం ఆడకూడదు అని చెప్పి అనుకొని అప్పటి నుంచి ప్రతి సంవత్సరం కూడా పిల్ల పాపలు మనవాళ్ళకి లక్షణంగా ఉండి ఆ వ్రతం చేసుకుంటూ అంచెమన మోక్షాన్ని పొందడం జరిగింది ఆ వ్యాపారస్తులు కూడా. ఇది శుద్ధదాసమార్థం అక్షతులై దండం పెట్టండి. ముందుకు లేకుండా ముందుకు నువ్వు బయట పోయింది నీకు భజన్ చేయడం ఎట్టు మేడం అంటే ఋషులు అడిగారు, సరే స్వామి 4 కథలు చెప్పావు, రాజునేది బాగా కదా, ఒక చిన్న కథ పెట్టకపోయా మాకు బాగా ఆటలు అవుతుంది అని వాళ్ళు అడిగారు.
దుర్గాముఖుడు అనే ఒక రాజు గారు యొక్క భార్య చాలా సౌందర్యవతి, చాలా గుణవతి. ఆ భార్యవతులిద్దరు కూడా అనేక దేవస్థానాలకు పోయేసి విశేషంగా కార్యక్రమాలు చేసుకుంటూ అక్కడ భిక్షగాలందరూ కానీ ఏ దానాలు కావాలంటే ఆ దానాలు ఇస్తూ ఆ ధర్మంగా పరిపాలిస్తూ వాళ్ళ రాజ్యాన్ని ఉత్సాహం. అయితే ఈ విధంగా ప్రతిరోజు చేస్తూ ఉంటే ఆయన ఒక అలవాటు ఉంది రాజుగారికి. ప్రతిరోజు కూడా అడవిలోకి పోయేసి జంతువులు వేటాడి వస్తారు. అదే స్వామి ఎక్కువ వేటాడతారు జంతువులు అంటే ఆయన నేర్చుకున్న విద్యలన్నీ కూడా మర్చిపోకుండా ఉండాలి అంటే జంతువులు వేటాడతారు. ఆ జంతువుల మీద దృష్టిస్తున్నా బాణాలా లేకపోతే ఆ మర్చిపోకుండా ఉండేదానికి ఆ జంతువులు వేటాడి ఇంటికి వస్తూ ఉంటారు రాజుగారు. ఆ విధంగా ప్రతిరోజు పోయి వస్తూ ఉంటే ఒకరోజు ఆ జంతువులు వేటాడి ఇంటికి వస్తున్న సమయంలో రథం మీద వస్తూ ఉన్నాడు. ఒక చెట్టు కింద చిన్న పిల్లలందరూ కూడా చేరి బొమ్మలాటలాగా ఆ వృత్తం చేస్తూ ఉన్నారు. స్వామి వారు వృత్తం చేస్తున్నారు. పిల్లలందరూ కూడా చేస్తూ ఉంటే ఈ రాజుగారు పోతూ పోతూ పిల్లలందరూ కూడా చేసి చూశాడు. ఆ రథం దిగాడు. అక్కడే దిగేసి ఆయన అక్కడే ఆ చెప్పుతోనే వేసుకొని అక్కడికి వచ్చాడు. అక్కడికి ఈ పిల్లలు చేసే పూజ దగ్గరికి వచ్చారు. వచ్చి పిల్లలంతా చేసిన తర్వాత అప్పుడు ఈ పిల్లలు ఏం చేశారంటే మనం చేసే పూజకు రాజుగారు వచ్చారు కాబట్టి ముందుగా ప్రసాదం ఆయనకి పెడదాము అని చెప్పనేసి ఆ ప్రసాదాన్ని తీసుకుని ఆయన దగ్గరికి వెళ్ళారు. ఆయన దగ్గరికి వెళ్తే నేను రాజుగారిని కదా, ఈ పిల్లలు ఏదో పెడితే నేనేంది తెలియదు అనే ప్రసాదాన్ని తిరస్కరించాడు. ఎప్పుడైతే ప్రసాదాన్ని తిరస్కరించాడో భగవంతునికి తిరస్కరించినట్టే ఆనందంగా ఆయన పన్నట్టు. కాబట్టి ఆయన ఏం చేశాడంటే అనేక కష్టములుగా శపించాడు రాజుగారిని. ఎప్పుడైతే శపించాడో ఆ రాజుగారు వచ్చి దారి మర్చిపోయినాడు. రథపాటికి రథం వెళ్ళిపోయింది. అడవి పాలైపోయినాడు. ఆ అడవిలోనే పండ్లు పొలలు ఆకులు అలాలు తింటూ అడవిలోనే ఉన్నాడు. ఈ విధంగా ప్రతిరోజు జరుగుతూ ఉంటే రాజుగారిని కదా నేను ఎక్కడ సింహాసనం కూర్చోవలసిన వాడిని ఇక్కడ రాళ్ళలో రప్పల్లో ఎంచుకున్నాను అని చెప్పేసి ఒక్కసారి జన్మ ఉత్సాహాన్ని కలిగిస్తున్నట్ట. ఎందుకంటే ఎవరైనా తెలుసో తెలియదో తప్పు చేసినా కూడా ఆ తప్పుని క్షమించమని భగవంతుని అడిగితే క్షమిస్తాడు. కాబట్టి అదేవిధంగా రాజుగారు కూడా నేనేం తప్పు చేశానని చెప్పేసి ఒకసారి జన్మ తిరగేసుకున్నాడు. ఆ తిరగేసుకుంటే ఆ రోజు పిల్లలు ప్రసాదం పెట్టారు. ఆ ప్రసాదాన్ని వద్దన్నాను. అప్పటి నుంచి నేను అడవి పాలైపోయి నేను ఈ విధంగా ఉన్నాను అని చెప్పేసి తన తప్పు తెలుసుకొని అక్కడికి వెళ్ళి పిల్లలను కూడా చేర్చి ఈ వ్రతాన్ని జరిపించాడు. ఈ వ్రతాన్ని జరిపించిన తర్వాత స్వామివారి తీర్థప్రసాదం ఎప్పుడైతే తీసుకున్నాడో అప్పుడు రాజమణం పరిగెత్తుకుంటూ వచ్చారట. ఓ రాజా, ఇంతకాలం నువ్వు ఎక్కడికి పోయినావా? నీ కోసం అన్ని రాజ్యాలు పుట్టలు అన్ని ఎత్తుకున్నావు అంటే ఈ జరిగిన వృత్తాంతం అంతా కూడా ప్రసాదాలు అందరూ ప్రచారం చెప్పి తీసుకోలేదు. ఆ రోజు నుంచి నాకు కష్టాలు వచ్చి చెప్పి తెలుసుకొని మళ్ళీ ఇప్పుడు పూజ చేయించాను అని వాళ్ళకి చెప్పి అప్పటి నుంచి కూడా ప్రతి సంవత్సరం కూడా ఆ పిల్లల చేతే ఈ వ్రతాన్ని జరిపించేసి రాజ్యాన్ని సుభిక్షంగా చూస్తూ ఎవరికి కష్టాలు రాకుండా ఎవరికి కష్టం వచ్చినా కూడా తన బిడ్డకొచ్చినట్టు భావించి ఎవరికి కష్టాలు రాకుండా ధర్మ పరిపాలన చేసుకుంటూ ఆయన అంచెమన మోక్షాన్ని పొందడం జరిగింది రాజుగారు. కాబట్టి ఈ వ్రతాన్ని చేయడానికి శక్తి లేకపోయినా కూడా ఎవరైనా వ్రతం చేస్తున్నా పిలవాల్సిన అవసరం లేదట. ఈ ఆ వ్రతం దగ్గరికి వెళ్ళి వచ్చేసి ఈ పూజా విధానాన్ని అదేవిధంగా ఈ కథలు ఎవరైతే భక్తి శ్రద్ధతో వింటారో పూజ చేసే వాళ్ళకి ఎంత ఫలితం ఉంటుందో వినే వాళ్ళకు కూడా ఫలితం ఉంటుంది కదా. కాబట్టి ఈ కలియుగంలో ఈ సత్యనారాయణ స్వామి సత్యేశ్వరుడన్నా సత్యనారాయణ విష్ణుమూర్తి అన్నా ఏ పేరు పెట్టి పిలిచినా కూడా ఆయన తన బిడ్డల్ని కాపాడుకుంటూ ఆయన్ని ఎవరిని కష్టాలు రాకుండా చూసుకుంటారట. కాబట్టి ఈ సత్యనారాయణ స్వామి కథ వృత్తాంతం ఇది. కాబట్టి ఎవరైనా భక్తి శ్రద్ధతోటి మన దేవస్థానానికి పోయినా కూడా మనం ఏదో సెల్ ఫోనే, ఇప్పుడు ఎక్కడికి పోయినా కూడా ఫోన్, ఆ స్వామికి దర్శనానికి పోయినా కూడా ఫోన్. అందుకే తిరుపతిలో ఎక్కడ పుణ్యం అంటూ ఆ సెల్ ఫోన్ బాయ్కట్ చేశారు. ఎవరు తేకూడదు. లేకుంటే అక్కడ కూడా ఫోనే పోయి కూడా ఆయన మాట్లాడుతుంటావు, లేవా ఏం బాగున్నావా, ఆయన అడుగుతుందంట ఈయన అడిగినంత అర్థం కాదు. దేవుడిని అడిగినాడు అర్థం కాదు, ఫోన్ అడిగాడు. కాబట్టి ఆ విధంగా ఎప్పుడైతే భక్తి శ్రద్ధలు ఉంటాయో అప్పుడు వాళ్ళకి అనుకున్న కోరికలను నెరవేరుతాయట. అంటే ఏకాగ్రత, మనసు కూడా ఏకాగ్రతగా పూజ చేసేటప్పుడు ఆ విధంగా ఎవరైతే చేస్తారో వాళ్ళు అనుకున్న కోరికలను నెరవేరి అంచెమున మోక్షాన్ని పొందుతారు అని చెప్పడం జరిగింది. ఈ స్కంద పురాణంలో ఆ విశేషులు రాసిన కథ ఇది.
కాబట్టి పంచమాక్షర సమర్థ అక్షరులే దర్శిస్తుంది. భజంత్రులు